సన్నిధిలో, ఆయన మందిరంలో కూడుకోవడానికి దేవుడు మన ఎడల చూపున కృపను బట్టి ఆయన హృదయపూర్వకంగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన కాలం అంతా దేవుని కాపాడి మహిళల కుటుంబాల పట్ల చేసిన కృపను బట్టి శోధనలో, బాధల్లో, బలహీనతలు, అనారోగ్యతలో, ఆయా అవసరతలు అక్షరమైనటువంటి మరి ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు తన క్షేమం నుంచి, ధైర్యం నుంచి, పోషణించి భద్రపరిచినందుకు దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. అందుకు ఎల్లప్పుడూ కూడా ఆయనకు మనము స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై చూద్దాం. ఈనాటి దేవుని వాక్యం నుండి 76వ కీర్తన మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం. 76వ కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఇలా దేవుని యొక్క తెలుగు నుంచి, దేవుని యొక్క గొప్పతనం, దేవునికి దేవుని నివాసమైనటువంటి స్థలాల యొక్క విశేషం చెప్పబడుతూ ఉంది. దేవుడు ఉన్న స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, లేకపోతే దేవుడు ఎంచుకున్న ప్రజల మధ్య ఆయన ప్రభావం, ఆయన శక్తి ఎలా ఉందో బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనము చాలా శ్రద్ధగా, భక్తిగా, ప్రేమగా స్వీకరించాలి, వినాలి. హృదయానికి లేక హత్తుకునేటట్లుగా మన హృదయపు తలుపులు తెరవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనకు బైబిల్ బోధ నుంచి ఉన్నాం, మనుషుల బోధ వినడం లేదు. ఒకవేళ ఇక్కడ మీరున్న వారు ఎవరైనా సరే నా బోధ వినడానికి వచ్చినట్లయితే దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి వ్యక్తిగతంగా నా బోధ వినడానికి కాదు, నా మాటలు వినడానికి కాదు. బైబిల్ను బోధించే బోధకులు ఎక్కడ ఉన్నారో ఆ చోట దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తూ ఉంది. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యములో నుండి దేవుడు సిద్ధపరిచిన, బయలుపరిచిన, ప్రత్యక్షపరిచినటువంటి ఆయన 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మాత్రమే మానవాళికి ప్రచురణ చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని గమనించినప్పుడు ఈ సహవాసములకు వచ్చేవారు, ఈ సహవాసంలో 20 బిబ్లికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆరాధనలో పాల్గొన్నవారు ఎవరైనా సరే దేవుని వాక్యానికి లోబడవలసిన వారు, దేవుని వాక్యము మాత్రమే హెచ్చింపబడవలసినటువంటిగా ఉంటుంది. ఎందుకనగా దేవుని వాక్యములో మీరు గమనించినప్పుడు దేవుని గ్రంథములో మనం చాలా మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని రాయబడుతుందంటే నీ నామన్నిటికంటే నీ వాక్యమును హెచ్చించి ఉన్నామని దేవుని గ్రంథములో మనం చదువుకుంటాం. ఆ మాటను కూడా మీరు గమనించగలరు. ఎందుకంటే దేవుని వాక్యములో అతి గొప్పమైనటువంటి స్థితి ఉంది అనేటువంటి సంగతి మనము ఎరుగుదము. ఇలా కనుక దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మనకి ఎక్కడైతే ఇవ్వబడుతూ ఉన్నాయో, చెప్పబడుతూ ఉన్నాయో అక్కడ మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని గౌరవించాలి. చూడండి 138వ కీర్తన 10వ వచనాలు ఒకసారి చూడండి. 138వ కీర్తన 10వ వచనం, 138వ కీర్తన 10వ వచనాలు మనం చూద్దాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతలు ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని వాక్యం ఎంత గొప్పగా హెచ్చించబడుతుందో చూడండి. నీ నామం అంతటి కంటే నీకు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దైవారాధన, దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి స్థితిని గమనించండి. దేవుడు గొప్ప చేస్తున్నటువంటి వాక్యం కనుక దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి లోపడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. మనుషులకు భయపడడం, మనుషుల దగ్గర నటించడం అనేటువంటివి కావు.
ఆరాధన, సహవాసం, సన్నిధి అని అంటే ఈరోజు చాలా మంది తెలుసుకుంటున్న విషయం ఏంటంటే వ్యక్తులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వడం లేదా. పాస్టర్ అలాగే చెప్తారు కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు దేవుని వాక్యానికి మనం విధేయులు కావడం లేదు? ఎందుకు దేవుని వాక్యానికి భయపడడం లేదు? ఎందుకు దేవుని వాక్య క్రమానికి మనం అప్పచెప్పుకోలేకపోతున్నాం? ఎందుకంటే వాక్యం అంటే మనకు శ్రద్ధ లేదు. మనుషుల మీద చూపినటువంటి శ్రద్ధ, మనుషుల మీద ఉన్నటువంటి అభిమానము, మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ దేవుని వాక్యం మీద చూపించడం ఏమవుతుంది? ఏ మనుషుల మీద నువ్వు శ్రద్ధ చూపిస్తావో, ఏ వ్యక్తుల మీద అయితే అభిమానం చూపిస్తావో, ఏ వ్యక్తుల మీద అయితే ప్రేమ చూపిస్తావో అది కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటుంది. ఆ తర్వాత నీ భక్తి వారితోనే తొలగిపోతుంది. అందులో అలాంటి సందేహం లేదు. ఎందుకనగంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అంతమంతులు కూడా గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎందుకు దాని పువ్వు రాలిపోవు. ఇష్టపడి మూరలు కొనుక్కునేటువంటి పువ్వులు ఎన్ని రోజులు ఉంటాయండి? వాళ్ళ ముద్దులో పెడితే 24 గంటలు ఉంటాయండి. తదుపరి బయటకు తీసిన తర్వాత ఉంటాయా? దేవుని వాక్యం చెప్తుంది, సర్వ శరీరులు కూడా వారు ఎవరైనా కూడా రాజులా, దరిద్రుడా, గొప్పవారా, చిన్నవారా, ఎవరైనా కానీ సర్వ శరీరులు కూడా ఎవరిని కోరున్నారో తెలుసా? గడ్డిని కోరుతున్నారు. గడ్డి భూమిలో ఉన్నప్పుడు పచ్చగా మొలుస్తూ ఉంటుంది, పచ్చగా కనిపిస్తుంది. కానీ గడ్డి ఏమైపోతున్న తర్వాత ఎండిపోతుంది. ఎప్పుడైతే గడ్డి ఎండిపోతుందో దాని పువ్వు కూడా ఏమైపోతుందా? రాలిపోతుంది. సర్వ శరీరులు అలాగే ఉన్నారు. అయితే వాక్యం అంటున్న కేంద్రపత్రులు అయితే దేవుని వాక్యము నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు పేతురు పత్రికలో ఉన్నటువంటి మాటలు. దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. కనుక మన భక్తి, మన ఆరాధన, మన సహవాసము ఎవరిని ఆధారం చేసుకోవాలండి? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. చాలా మందికి ఈ మాటలు అర్థం అవడం లేదు, ఇప్పటికీ అర్థం అవడం లేదు. చాలా మంది ఇంకా మనుషులు పట్టుకునే వేలాడుతూ ఉన్నారు. మానవ సమాజానికి ఇస్తున్నటువంటి విలువ దేవుని యొక్క సంఘానికి, దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతారు. కనుక వారు పచ్చగా కనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఏమవుతారో తెలుసా? ఎండిపోతారు. ఎండిపోయిన తర్వాత వారి వైభవము పువ్వు రాలిపోయినట్లుగానే రాలిపోతూ ఉంది. అయితే ఎవరు దేవుని వాక్యములకు ప్రాముఖ్యత ఇస్తారో, దేవుని వాక్యం అంటుంది వారు ముసలితనం అందట ముగ్గువేయుదురు అన్నారు. ముసలితనం అందట వారు చిగురిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. సంఘ సహవాసంలో 10 ఉన్నారా 100 ఉన్నారా అనుకోకండి. మనం రాకపోతే మందిరం ఆగిపోతుందని అనుకోకండి. మన కుటుంబం వెళ్ళకపోతే మందిరంలో అసలు గోడిగా ఉందని మీరు అనుకోకండి. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. దేవుని వాక్యములకు ఎవరు లోబడతారో, దేవుని వాక్యానికి ఎవరు భయపడతారో, దేవుని వాక్యానికి ఎవరు విధేయత చూపిస్తారో వారు ఏ సంఘ సహవాసంలో ఉన్నా ఆ క్రమానికి అలవాటు పడిన వారు, ఆ క్రమానికి విధేయత చూపిన వారు, ఆ క్రమానికి లోపరచబడిన వారు మాత్రమే దీవించబడతారు. సంఘము అని అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని హత్తుకునేవారు, దేవుని వాక్యానికి విధేయత చూపినటువంటి సహవాసమే సంఘము అనేది. ఉదయం దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోండి. పదే మీకు మనవి చేస్తున్నాను, మీకు హెచ్చరిక చేస్తున్నాను. గడిచిన దినాల్లో పేతురు పత్రికలో మాటలు చెప్తాను, నేను మిమ్మల్ని పురుకొల్పుతూ ఉన్నాను అంటారు. ఏ విధవ చేతనైనా సరే అంటారు. ఎందుకో తెలుసా? దేవుని వైపు తిరగాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశం. మీరు చక్కని ఆధ్యాత్మిక పరులైతే సంతోషం. ఒకవేళ మీరు మందిరానికి రాకపోయినా పర్వాలేదు. దేవుని పరిచర్యలో మీరు అనేక వరములు కలిగిన వారు ఉంటే సంతోషం. ఈ మందిరంలో మీరు లేకపోయినా పర్వాలేదు. దేవుని కొరకు ధారాళముగా కానుకలు ఇచ్చిన వారు ఇంకా చాలా సంతోషం. ఈ మందిరానికి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలని మాత్రమే కోరుకుంటుంది. నటించేవారిగా ఉండకండి, మనుషులను ప్రేమించేవారిగా ఉండకండి. దేవుని వాక్యము కంటే మనుషులు ఎక్కువ కాదు. దేవుని యొక్క వాక్య సహవాసము కంటే మానవ సమాజం ఉన్నటువంటి విలువలు గొప్పవి కాదు. ఎందుకంటే వాటికి విలువ చేకూర్చేది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే.
దేవుని వాక్యము కాకుండా మనం ఎలా ముందుకు వెళ్ళిన ప్రయోజనం లేదు. ఎందుకనగా దేవుడే తన వాక్యం గురించి చెప్తున్న మాట కంటే నీ నామమంచటి కంటే చదివారండి ఎవరండి, నీ నామమంచటి కంటే నేనిచ్చిన వాక్యమును నువ్వేం చేశావట? ఏం చేశాడు ఆయన? తన వాక్యమును గొప్ప చేశావు. అనేక దేవుని వాక్య ప్రభావము, దేవుని శక్తి. ఈరోజు పరిశుద్ధ బైబిల్ అనేటువంటి సంగతులు మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా ప్రతి విశ్వాసి దేవుని పేర బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు, నేను యేసు బిడ్డను అనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు జీవించగలగాలి, బలపడాలి అంటే దేవుని వాక్యముతో అనుబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యముతో అలా ఉంటారు. కూర్చొని అలా వచ్చాను అలంకారం అనిపించింది, వాళ్ళ ముందుకు వచ్చి కూర్చొని అలా ఉంటారు. కనుక దేవుని సహవాసము ఈ మాటలు నేను ముందుకు వెళ్తున్నాను. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని 6వ కీర్తన మనం చదివాం. యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. దేవుడు ప్రసిద్ధుడు, ఆయన నామము గొప్పది, ఆయన గుడారం గురించి చెప్పబడుతూ ఉంది, సియోనులో ఆయన ఆలయము. ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఘములకు వచ్చిన ఘనతను చెప్తూ ఉన్నారు. సంఘం అంటే ఇప్పుడు మనం చూస్తున్న నూతన నిబంధన చర్చ్ కాదు, ఇట్ ఇస్ ద ఫెలోషిప్ ఆఫ్ ద ఇజ్రాయిల్స్. అది ఇశ్రాయేలు యొక్క సహవాసం. దేవుడికి ఇటువంటి ప్రాధాన్యత చెప్తున్నారు ఈ భక్తుడు. మనము వాడుకగా ఆరాధనకు రావడం కాదు, దేవుణ్ణి వేడుకగా ఆరాధించడానికి రావాలి. ఏడుపు ముఖాలతో కాదు రావడం దేవుని ఆరాధన. వెళ్ళకపోతే మా పాస్టర్ రిపీట్ చేస్తారు, మా పాస్టర్ వెళ్తే ఏదో పడుతూనే ఉంటాడు. ముందుగానే మనం అలాంటి మనసుతో ఏడుపు ముఖాలు వేసుకొని రావడం కాదు, దేవుని వేడుకగా చేయాలి. పండగగా ఆరాధనకు వెళ్ళడం అంటే ఎలా ఉండాలండి? ఆరాధనకు వెళ్ళడం అంటే ఎలా ఉండాలి? సంతోషం ఉండాలా, దుఃఖం ఉండాలా? దుఃఖమా? దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. కీర్తన గ్రంథంలో భక్తుడు ఒక చోట ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, ప్రజలు దేవుని మందిరములకు వెళ్ళుదమని నాతో అన్నప్పుడు నా హృదయము ఎంతో సంతోషించిందంట. 122వ కీర్తన 122వ కీర్తన మొదటి వచనాలు చూడండి. 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరములకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను దుఃఖించింది అన్నాడా? దుఃఖించానన్నాడండి. యెహోవా మందిరములకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేశానండి? సంతోషించింది. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నది. దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని సన్నిధికి రావడం ఎంత ఉత్సాహ సంబంధమైనటువంటి విషయం. అంటే అందరూ ఈ పని చేయలేరు కాదు, అందరూ ఈ పని చేయలేరు. కానీ అందరూ చేయాలని దేవుడు కోరుకుంటాడు. అందరూ ఈ పని చేయాలంటే దేవుని ఇష్టముగా స్వీకరించగలగాలి. దేవుని ఆయన క్రమములో వేడుకోవలసినటువంటి వారై కూర్చుంటున్నారు కదా. దావీదు మరో చోట ఏమంటారంటే, దావీదు భక్తులు మరో చోట ఏమంటారంటే, నేనైతే నిత్యము దేవుని మందిరములో నివాసము చేస్తున్నాను. ఏమంటారంటే, నేనైతే నిత్యము దేవుని మందిరములో నివాసము చేస్తాను. గొప్ప రాజభవనం ఉంది కదా ఆయనకు. మనం ఏమనుకుంటాం? గొప్పగా ఉండాలనుకుంటాం, గొప్ప స్థితిలో భవంతులో ఉండాలనుకుంటాం. రాజుగారికి ఆయన ఖాళీ ఉండదు, కానీ దేవునికి ఆయన సమయాన్ని ఎప్పుడు ఇస్తున్నది మాకు మనకు తెలుసు. ఆయనకు ఆయన ఏమంటే, నేనైతే నిత్యము దేవుని మందిరములో నివాసం చేస్తాను. ప్రజలందరికీ కలగాలి, ప్రజలందరూ ఆత్మీయమైనటువంటి అనుభవంలోకి రావాలి అంటే దేవునిలో ఉన్నటువంటి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, సహవాసం ఉన్నటువంటి విశేషాన్ని మనం ఎరిగి ఉంటాం.
దేవుని సహవాసం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. యూదా గోత్రం సంబంధమైనటువంటి రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న అద్భుత పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు. ఆ 12 గోత్రాలలో 10 గోత్రాల వారు భయంకరమైన విగ్రహారాధనకు లోనై దేవుని మాట వినని కారణము చేత 10 గోత్రాల వారు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారు చెదిరిపోయి అశ్షూరు చెరలోనికి వెళ్ళిపోయి అక్కడే వారు సమసిపోయారు. మిగిలిన 2 గోత్రాలు ఉన్నాయి. ఒకటి యూదా గోత్రం, 2 బెన్యామీను గోత్రం. ఈ 2 కూడా ఒక రాజ్యము. ఆ రాజ్యము పేరే యూదా రాజ్యం. 10 గోత్రాలు ఒక రాజ్యం. అదేమన్నారంటే ఇశ్రాయేలు రాజ్యము అన్నారు. దానిని ఉత్తర రాజ్యము అంటారు. 2 గోత్రాలు కలిగినటువంటి రాజ్యము ఉంది. దాన్ని ఏమంటారు? యూదా రాజ్యం అంటారు. దానిని దక్షిణ రాజ్యం అని కూడా చరిత్రలో బైబిల్ చరిత్రలో చెప్పబడుతుంది. ఈ దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా, ఈ 2 గోత్రాలు ప్రజలు కూడా, దావీదు పరిపాలన చేసినటువంటి ఈ ప్రజలందరూ కూడా దేవుని దగ్గర వారు అవిధేయం చూపించారు, విగ్రహారాధికులైపోయారు. కానీ దేవుని మాటకు వారు లోబడి పశ్చాత్తాపడి దేవుడు అబ్రహాముకు మాటించిన ప్రకారముగా, దేవుడు దావీదుకు మాటించిన ప్రకారముగా తిరిగి సింహాసనాన్ని స్థిరపరుస్తాను యోధాలను చెప్పిన మాటను బట్టి దేవుడు వారిని కూడా బబులోను చెరకు పంపించేశారు. బబులోను చెరలో వారు 70 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు తిరిగి మరల తన మాట ఇచ్చిన ప్రకారంగానే తిరిగి మరల యూదా దేశంలోనికి వారిని తీసుకొచ్చారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. దేవుడు తానిచ్చినటువంటి మాటను తప్పిపోకుండా యూదా దేశములు లేదా యూదా రాజ్యములో దేవుడు తన ప్రజల పక్షముగా ఉండి బబులోనికి పంపించి 70 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత తిరిగి మరలా వారు బయటికి వచ్చిన తర్వాత ఆ యూదాలో ఏముందో తెలుసా? యెరూషలేము ఉంది. ఆ యెరూషలేములో ఏముందంటే సొలొమోను కట్టిన మందిరము. కనుక యూదాలో దేవుడు ఏమైనాడట? ప్రసిద్ధుడు. ఇవన్నీ దేవుడు ఉన్న ఆరాధన స్థలాలకు సంబంధించిన మాట. ఇశ్రాయేలు ఆయన నామము గొప్పది. మనం చెప్పుకున్న 2 రాజ్యాలు. ఇశ్రాయేలు అనగానే 12 గోత్రాల గురించి చెప్పబడుతున్నాం. ఆయన నామము గొప్పది. ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. షాలేము అనేటువంటి పేరు శాంతి, సమాధానం. సలాం లేకుం అంటారు కదా. సలాం అంటే షాలోం ఇబ్రూ భాష. షాలోం అంటే శాంతి, షాలోం అంటే సమాధానం. ఇశ్రాయేలు ఒకరికొకరు కలుసుకునే ప్రతి సందర్భంలో వారు చెప్పుకునేటువంటి పదం ఏమిటో తెలుసా? ఒకరికొకరు షాలోం అంటే సమాధానం కలుగుగా. మీకు సమాధానం కలుగుగా. ముందుకు చెప్తారు సమాధానం. ఇలా షాలోములో ఆయన గుడారం ఉంది. లేదా ఇంకొక మాట, ఆయన గుడారం ఉన్న చోట ఏముందంటే సమాధానం ఉంది. ఆయన గుడారం ఉన్న చోట ఏముంది? సమాధానం ఉంది. తర్వాత సియోనులో ఆయన ఆలయం ఉంది. సియోను అనేటువంటి మాట దేవుడి నివాసములకు చెప్పబడినటువంటి పదం. దేవుని నివాసం, స్తుతి, దైవ ఆరాధన, దేవాలయం అనేటువంటి చోటు. ప్రజలు ఎక్కడైతే దేవుని ఆరాధించడానికి వెళుతూ ఉన్నారో ఆ స్థలం ఎప్పుడు కూడా గొప్పదై ఉంది. ఎందుకు గొప్పదై ఉందంటే ఆ స్థలములో దేవుడు నివాసం చేసుకుంటున్నాడు. లేకపోతే ఆ స్థలములో దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుని ఆరాధించి చేరుకునేటువంటి స్థలాలలో దేవుని ప్రభావం ఉంది. అందుకే ఈ భక్తులు ఏమంటున్నారంటే దేవుని కొనియాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలను బట్టి ప్రభు వారు పట్టణంలో చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఆయన ఉంటారు. ఎందుకు సంఘానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎందుకు
సంఘం అంటే ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నాం. ఎవరున్నారని ఇక్కడ, ఎవరున్నారని ముందుగా చెప్ప మనుషులు గురించి కాదు. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత. తన ప్రజలు ఎక్కడ ఉంటారో దేవుని ప్రత్యక్షత ఎక్కడ ఉంటుంది. దేవుని ప్రత్యక్షత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ప్రజలు ఆనందిస్తారు, ఆయనను ఆరాధిస్తారు, ఆయన వలన ఆశీర్వదించబడిన. దేవునికి స్తోత్రం. అందుకే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటారు. దైవ ఆరాధన క్రమంలో, దైవ సహవాసంలో, సన్నిధిలో ఎవరైతే ఉంటారో దేవుడు అక్కడి నుండి వారిని దీవిస్తారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. నేను చివరిగా ఒక మాట ముగించి మన స్తుతి ప్రార్థనలోనికి వెళ్ళాం. అక్కడ చూడండి, సియోనులో ఆయన ఆలయం అని 3వ వచనం అంటారు. అక్కడ వింటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగుకొచ్చెను అంటున్నారు. అక్కడ దేవుడు ఉన్న సన్నిధి, దైవ ఆరాధన కొరకు ఏర్పాటుమైనటువంటి స్థలాలు, దేవుని ప్రభావం చేత ప్రజలు కూడుకొట్టి కొనియాడుకునేటువంటి యూదాలో, ఇశ్రాయేలులో, షాలేములో, సియోనులో, అక్కడ ఏమన్నా అక్కడ వింటి అగ్నిబాణములను, కేడములను, భక్తులను, యుద్ధాయుధములను ఆయన ఏం చేస్తాడండి? ఏంటి దీని అర్థం? ఏం పని అక్కడ? అగ్నిబాణములతో ఏం పని? వింటితో ఏం పని? మందిరము, ఆ సన్నిధిలో మందిరంలో ఏమిటండి అక్కడ అవసరమా? అక్కడ వింటిని, బాణములను యుద్ధానికి వాడేవి. ఇవన్నీ కూడా తుపాకులు, తెలంగాణ రాకముందు సోనములు, బాణములు, గల్లెములు ఇవన్నీ యుద్ధాయుధ. విల్లు, బాణము, అగ్నిబాణములు, కేడము, కత్తులు. అక్కడ ఇంకేం చెప్పండి? కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన ఏం చేస్తారట? విడుగొడతారు. దేవుని సన్నిధిలో ఏముందో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన 8వ కీర్తన ఒక మాట చదవండి. ఆ 8వ కీర్తన మాట ఏమి చెప్తున్నారు? కీర్తన 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామమెంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై. ఈ మాట గమనించండి. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున స్థాపించి ఉన్నది. బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నువ్వేం చేసావట? ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎందుకు ఇప్పుడే చదివారు. ఎందుకు స్థాపించాడు దేవుడు? అమ్మా చెప్పండి, ఎందుకు స్థాపించాడు? శత్రువులను పగ తీర్చుకున్న వారిని వారి పగ మాన్పివేయుటకై. అది దేవుని సన్నిధిలో యుద్ధాలు చేయడానికి కాదు. దేనికండి? సమాధానము. అక్కడ వింటిని, బాణములను, కేడములను, యుద్ధాయుధములను ఆయన ఏం చేస్తాడట? విరుగుగొడతాడు. అది పాత నిబంధనలో యుద్ధాలు చేశాడు దేవుడు, దాన్ని సమ్మతించాడు ఆ సందర్భంలో. కానీ నూతన నిబంధన సంఘములో శత్రువుల ఎడలను పగ తీర్చుకున్న వారి ఎడల పగ ఇంకా విరోధుల యొక్క పగ మాన్పివేకి కొరకున్నది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని పేరు చెప్పుకొని దేవుని మందిరంలోకి వచ్చి పగలు, ప్రతీకారం, శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం. ఏ సంఘాల్లో ఉందో, క్రైస్తవ సంఘాల్లో ఉన్నంత కొట్లాట, రాజకీయాలు, పోలీస్ స్టేషన్, ఇంకొకటి విభేదాలు, వర్గాలు, కులాలు, ఇన్ని సమస్యలు ఎక్కడుంటాయంటే
ఈ క్రైస్తవుల్లోనే ఉన్నాయి. ఎందుకు వరకు అంటే ముందే చెప్పాను మీకు, దేవుని కొరకు ప్రాధాన్యత ఇవ్వదు. ఇండివిజువల్ బ్యాప్టిస్ట్ చర్చ్ చాలా స్పష్టంగా ఆ అనుభవాలను బయటకు వచ్చిన కనుక, ఒక లక్ష్యం ఉంది కనుక, ఆ లక్ష్యం కొరకే పని చేయాలి కనుక, అందుకొరకు ఎల్లప్పుడూ కూడా హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. ప్రారంభంలోనే కొంతమంది వచ్చినప్పుడు అందులో కొంతమంది ఒక వ్యక్తి గురించి చాలా చెడ్డగా, లేకపోతే తక్కువగా, లేకపోతే వాళ్ళ ప్రాధాన్యత ఇక్కడ ఇచ్చారు. 10 మంది నేను చెప్పాను మీకు ఇష్టమైతారండి, లేకపోతే ఈరోజు బయట ఊరు వాళ్ళు అంటారు, రేపేమో కొత్త వాళ్ళు అంటారు, తర్వాత ఏమో మా ఊరు వాళ్ళు అంటారు, బయట ఊరు వాళ్ళు అంటారు, తర్వాత ఏమో మా కులస్తులు అంటారు. ఇవన్నీ జరుగుతాయి సంఘాల్లో. వాటికి క్రీస్తు సంఘంలో చోటు. అలాంటి వారు ఎవరైనా ఉంటే సంఘము బయటే ఉండాలి. దయచేసి ఇండివిజువల్ బ్యాప్టిస్ట్ చర్చిలోనికి అటువంటివి తీసుకుని రావడానికి. మీకు సమస్య ఉందా? ఆరాధనలో దేవుని వాక్యం అర్థం కాకపోతే అడగండి. మీకు ప్రార్థన అవసరత ఉందా? కలిసి ప్రార్థన చేయడానికి రండి. ఇంకొక సమస్య ఏమైనా ఉందా? దాన్ని తీర్చగలిగినటువంటి పరిష్కారం కొరకు అందరం కనిపెట్టాలి తప్ప వర్గాలు, విభేదాలు, వ్యత్యాసాలు, అధికారాలు ఇక్కడ చోటు లేదు. గడిచిన 18 సంవత్సరాల నుండి ఈ ట్రినిటీ బిబ్లికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని మొక్క వేసి ప్రబలప్రాయంలో తీసుకొని వచ్చి ఇలా దీన్ని పెంచుతూ వచ్చారు. ఎందుకు వరకంటే అనేక అనుభవాలు బైబిల్ చెప్తూ అనేక చోట్ల, అనేక సంఘాలలో. మనకి ఎవరైనా మాట్లాడుకుంటే నా గురించి సంఘము బయట మాట్లాడుకోవాలి తప్ప సంఘము లోపల మాట్లాడడానికి అవకాశం ఎక్కడా కూడా లేనే లేదు. ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందుకొరికి సంఘం పనిచేయడం లేదు, అందుకొరికి సంఘం స్థాపించుకోవడం లేదు. దేవుని వాక్యం ప్రయత్నించబడాలి. దేవుని వాక్య ప్రభావం చేత ప్రజలు మార్పు చెంది వారి ఆత్మీయ జీవితాలు బలంగా కట్టుకుంటూ వారి ప్రభువు కొరకు నిలిచి మరికొంతమందిని ప్రభువులు ఆకర్షించాలన్నదే ఉద్దేశం. వారు ఏ సంఘములో ఉన్నా, ఏ చోట ఉన్నా కూడా, వారి దశమ భాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎక్కడికి పోయినా కూడా ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. విశ్వాసానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వబడదు. వారి విశ్వాసులైతే, వాక్యానుసారమైన విశ్వాసులైతే ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా దేవుని దాసునిగా, దేవుని సహోదరుడిగా కూడా ఎప్పుడు వారికి అండగా నిలిచినటువంటి విషయం. పిల్లల దేవుని మందిరములో వారు యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించావు. ఎందుకోసం? శత్రువులను, విరోధులను వారు పగ మాన్పివేయటం కొరకు. అది ఈరోజు మీరు చూడండి, చాలా చోట్ల సంఘాలు పెరిగిపోతుంది. ఎందుకు స్త్రీలను సంఘాలు, చర్చలు పెరిగిపోతున్నాయి, విశ్వాసులు తరిగిపోతున్నారు. విశ్వాసులు పెరగడంలా జాన్సన్ పాస్టర్ మనం నా చర్చకి ఎందుకు వెళ్ళాలి? మనం అందరం ఇస్తే కదా ఆయన బతుకుతున్నాడు, మనం అందరం కాలు చూస్తే కదా మనం చర్చలు పెడదాం. చర్చ కదా, ఈ చర్చ నుండి ఇంకో చర్చ, పుట్టిన చర్చలను అలాగే వస్తే నేను పుట్టిన తర్వాత నాకు తెలిసిన 2 చర్చలు వేసుకోవాలి. ఒకటి ఆంధ్ర బ్యాప్టిస్ట్ జరిగిన చర్చ్, తర్వాత క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. ఆ తర్వాత 78లో అనుకుంటా ఈ ఐపీసీ చర్చ్ అనేది వచ్చారు పాస్టర్. అంతే, ఒకే చర్చ్. అలా సంఘాలు స్థాపించుకోవడంలో తప్పు లేదండి. సంఘాలు స్థాపించడంలో తప్పు లేదు. ఎందుకు స్థాపించబడాలి అంటే మెరుగైన విశ్వాసంలోనికి నడిపించబడటానికి, వారు మెరుగైన స్థితిలోనికి వెళ్ళాలి. అంతే తప్ప వ్యక్తి మీద కక్షతోనో, ఇంకొకరి మీద పగతోనో, మన కులస్థం అక్కడ ఎక్కువ మంది ఉన్నాము, మన కులస్థం అక్కడికి వెళ్ళిపోదామనో ఇలాగ చర్చలు పెట్టుకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ ఈరోజు 90% చర్చలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆ కులస్తులందరూ ఒక చర్చ, ఈ కులస్తులందరూ ఒక చర్చ. ఇక్కడ లేదు, ప్రతి చోట అక్కడ ఏజెన్సీ దగ్గర అంతా ఒకటే కులం, కానీ 4 పడదంటే 2 చర్చలు. ప్రతి చోట అక్కడ ఇక్కడ లేదండి. ఇక్కడ అవకాశం లేక కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు 3 గుంపులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏమనుకుంటున్నారు? అందరూ కూర్చొని ఆ సందర్భం వస్తే 3 గుంపులు ఇక్కడ ఉన్నాయి, చెప్పమని చెప్పేస్తాను. అవకాశం కోసం కనిపెడుతుంది.
ఒక రకరకాల నీకు వస్తారు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటాను అంటే ఉందా లేదా? ఒకటే ఉంటే అందరూ ఒక దగ్గరే ఉంటారు. మీ మనసులో వేరు వేరుగా ఉన్నప్పుడు నువ్వు ఒక దగ్గర నువ్వు ఒక దగ్గర నువ్వు ఒక అక్కడ ఫెయిల్ అయితే నేను ఎక్కడికి వస్తాను, మేము ఫెయిల్ అయితే ఎక్కడికి వస్తుంది. ఎక్కడ జరుగుతున్నా రాజకీయ కదండి, ఖర్చులో జరుగుతుంది. పిల్లలు గమనించండి, వీటి కోసం మనం బ్రతకలేదు, వీటి కోసం ప్రభువు కొరకు మనం జీవించలేదు, వీటి కోసం ప్రభువుని మనం నమ్ముకోలేదు. ఈ విషయం ఎదుర్కోలేదు. అందుకోసం సేవకు నేనైతే రాలేదు, అందుకోసం నేనైతే దేశాన్ని నమ్ముకోలేదు. అదే సేవ అయితే ఇప్పుడైతే సేవ అదే సేవ అయితే ఎప్పుడైనా సరే ఇదే జీవితం. ఇలాంటి పరిస్థితి అంటే ఇలాంటి సేవ, ఇలాంటి సంఘము, ఇలాంటి దౌర్భాగ్యం, అబద్ధాలు, మోసాలు చేసే పరిచర్య ఇదే క్రైస్తవం అయితే ఈ పరిచర్ని ఎప్పుడో విడిచిపెట్టమని బైబిల్ పట్టుకొని ఒక వ్యక్తిగా ప్రతి ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. చాలా చాలా సీరియస్గా ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సంఘముల గురించి, సేవకుల గురించి, విశ్వాసం గురించి. ఇప్పుడు సేవతోనూ సంఘముతోనూ దేవుని వాక్యముతోనూ ఆటలాడుకోవడం, రాజకీయాలు చేయడం ఇవి ఎప్పుడు కూడా మంచివి. కానీ మనుషులు ఏమైపోయిందంటే ప్రతి వానికి ఒక అహం ఉంటుంది. ఏముంటుందండి? అహం, హైనస్. నేను అన్నాను కాబట్టి జరగాలి, నేను చెప్పాను కాబట్టి చేయాలి. అలా జరగకపోతే ఏమవుతుందో చూస్తాను. నిజమే, ప్రతి మనిషికి ఇది ఉంటుంది. కానీ దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో దాని ఎట్టి పరిస్థితుల్లో మనం అప్లై చేయాలి. మీ అందరి క్షేమం కొరకు, శ్రేయస్సు కొరకు, మనందరి ఆత్మీయ అభివృద్ధి కొరకు ఈ మాటలు నేను చెప్తున్నాను. సంఘము అంటే, సహవాసం అని అంటే ఏమంటే విరోధాలు పెంచుకోవాలా, తెంచుకోవాలా? ఏం చేయాలమ్మా? బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు స్తుతి అని అంటే, ఎందుకు అంటే శత్రువులు ఎవరి, విరోధులు ఎవరి, పగను మాన్పివేయటం. 76 క్రితం మనకు వచ్చేద్దాం. అక్కడ ఏం చెప్పబడుతుందో తెలుసా? మాటలు మీరు గమనిస్తే అక్కడ ఎక్కడైతే గుడారం ఉందో, ఎక్కడైతే ఆలయం ఉందో ఆ చోటట అక్కడ ఏమన్నారండి? అక్కడ ఏమండి? అక్కడ వింటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. అంటే షాలోమ్ అన్నాం కదా, షాలోంలో గుడారం ఉంది కదా, అక్కడ సమాధానము. ఈరోజు మీకు విరోధంగా ఉండేది, మీకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్ట తలంపులను కూడా ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు విరగగొడతాడు. పగను మార్పివేసేటట్లుగా చేస్తాడు. అంటే ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ విరోధుల కొరకు ప్రార్థించమన్నాడు. మీ శత్రువులను ఏం చేయమన్నాడు? ఆయన ప్రేమించమన్నాడు. విరోధుల కొరకు ఏం చేయమన్నాడు? శంకరుడు ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు ప్రేమించమని చెప్పారు. అలా చేస్తే ఏమవుతుంది? అదైతే నేను చేయలేను, మానవుడిగా నేను చేయలేను, కానీ చేయాలి. బైబిల్ చెప్తుందా? చేస్తే ఏమవుతుందట? వారి తల మీద నిప్పులు కుప్పగా పోయేవారు. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఎందుకంటే నేను మంట ఎట్టుకున్నాను కొరకు అయిపోతుంది కదా. నిప్పులు కుప్పగా పోయేవారు అంటే అర్థం ఏంటంటే ఏదో రకంగా తగలబడ్డగా నాకు కావాలి, 28 చేయాలి, ప్రార్థన చేయాలి, అందుకోసం ప్రార్థన చేయడం. దాని ఉద్దేశము అలా కాదు. వారు తన ప్రేమను మన ప్రతి చర్యను చూసిన తర్వాత ఆ వ్యక్తి ఏమవుతారో తెలుసా? అతను ఒక మంట పుట్టుకు వస్తారు. క్రీస్తు ప్రేమ. రాబోదు రంగయ్య లక్ష్యమైనటువంటి సహోదరులు ఉన్నారు, నెల్లూరు ప్రాంతంవాసి. వారు తమ్ముడు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని నమ్ముకుంటే వారంతా ఏంటంటే ఉన్నతమైన శ్రేణి కులానికి చెందిన వారు. సంస్కృతాన్ని ఈ పాటల ద్వారా వేదాలు వెల్లడి చేసినటువంటి ఆ తమ్ముడు ప్రభువుని నమ్ముకుంటే రావుడి లక్ష్మయ్య, గట్టి పేరు మారచ్చు కదా, రావుడు లక్ష్మయ్య అతని ఇంట్లో వెలివేశారు, బాగా కొట్టేసి పంపించేశారు. కొన్ని రోజులైన తర్వాత రంగయ్యకు జబ్బు చేసింది. జబ్బు చేస్తే అమ్మూరు అతను పట్టించుకోలేదు, పరామర్శించలేదు.
దిక్కులేని వాళ్ళగా వదిలేశారు. ఆ దిక్కులేని వాళ్ళగా వదిలేసిన తర్వాత ఈ విషయం రాముడి లక్ష్మికి తెలిసింది. ఆ రాముడి లక్ష్మికి తెలిసిన తర్వాత రంగయ్య లక్ష్మి నేను చెప్పాను. ఆ రాముడి రంగయ్యకి తెలిసిన తర్వాత అతడు యేసు ప్రభు ప్రేమను బట్టి అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. తన అన్నగారిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడో ఆ అన్నగారు ఇతను చూసిన వెంటనే అతని హృదయం చాలా ద్రవించింది. ఎందుకొరకంటే తమ్ముడిని ఎంతగా హింసించాడో యేసు ప్రభు నమ్మునది, తమ్ముడిని ఎంతగా బాధ పెట్టాడో యేసు ప్రభు నమ్మునది. అందుకోసం అతని హృదయం ద్రవించి భర్త గాయకులు కదా, కవులు కదా, వెంటనే ఒక పాట పాడతారు. ఆ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనగా ఉంటుంది. ఆ పాట ఏంటంటే మీరు చెప్పగలిగితే తీయండి. యేసు ప్రేమ నన్ను తోనాడకతనదు జాలి జోపినాదా యేసు ప్రేమ. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 165వ మాట, 165 ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ మాట అంటే 165వ మాట ఈనాటినా యేసు ప్రేమ నన్ను తోనాడకతనదు జాలి జోపినాదా యేసు ప్రేమ. 4 వచ్చాను. పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసు నుంచగా కాపడక ఇంత ఘనమైన రక్షణ గును నాకు చూపే. ఈనాటినా యేసు రంగయ్య ఆయన తన తమ్ముడిని అంత బాధ పెట్టాడో ఆ సందర్భం గుర్తొచ్చి ఈ మాట పాడి ఇతడు తిరిగి మళ్ళా నా దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ప్రేమ అంటే ఇలా కదా, నన్ను విడిచిపెట్టకుండా, నన్ను తోలనాడకుండా ఏం చూపించాడైనా జాలి చూపించాడు. 4వ వచనం అంటాడు, నేను చూపించానే, నేను కనుపరుచుకున్నాను నా కపట వర్తనం. నేను కనుపరుచుకునేటువంటి నా దోష కపట వర్తనం, కపట ప్రవర్తన అన్నమాట. అదేమి మనసు ఉంచుకోకుండా, కోపపడకుండా ఇంత ఘనమైన రక్షణ నాకు అది ఎగ్గులు గొప్పగా ఉపయోగపడ్డామంటే అర్థం ఏమిటంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి ఆరాధనలో దేవుని సమాధానం మనం చూస్తున్నాం. అక్కడ ఏం చేయబడుతుందో తెలుసా? గురువుగా పరచబడుతున్నాం. పింఛని మానవులను ఇంకేంటండి మనం పగలు పెంచుకోకూడదు. మా ఇంట్లో ఎక్కువ ఆయుధాలు ఉండవు, పెద్ద ఆయుధాలు ఉండవు. కానీ మనం ఒక 2 కర్రలు దాయిస్తాను. వేరే సంతకుమారి గారు, కర్రలమ్మ గారు, మీ నాన్నగారు 2 కర్రలు దాయిస్తాను. బాగున్నాను ఎదురుకాలు ఎప్పుడైనా పనికి వస్తే, ఎవరైనా దెబ్బలాడికి వస్తే ఊరిన కర్రను పట్టుకొని బయటకు వెళ్తే అప్పుడు భయపడతారు. అవి మనకు అవసరం అండి. అవి మనకు అవసరమా? మనకు అవసరం. మానవరీత్యా అవసరమే, మనుషులుగా మనకు అవసరమే. లేకపోతే మనం నెగ్గలేము, మనం నిలవలేము, మన మాట పైకి రాదు. యేసు ప్రభు చెంతకు వచ్చామే, యేసు ప్రభు ప్రక్కకు వచ్చామే. ప్రభు దగ్గర ఉన్నప్పుడు షాలోం సమాధానంతో ప్రభువులో నిలిచినప్పుడు, ప్రభు కొరకు నిలవలసి వచ్చినప్పుడు ఆయన వించిని బాణములను ఇంకేంటంటే ఆయుధాయుధములు అన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? విరుగు ప్రవర్తన ఇవ్వలేదు.
వాటి పని లేకుండానే దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాటి పని లేకుండానే దేవుడు విజయం ఇస్తాడు. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలు ఇవన్నీ మనకు తెలుసు. దైవజనం చెప్పారు చాలా సంవత్సరాల క్రితం, ఏదో 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఆ బోర్డర్ దగ్గర ఒకటే ఆరాధనా స్థలం ఉంది. ఒకటే ఆరాధనా స్థలము. కాబట్టి ఆ చర్చిలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? చర్చి బయట తుపాకులన్నీ బయట పెట్టేసేవారు. వీళ్ళు కూడా ఏం చేసేవారు? చర్చి బయటే, ఆవరణ బయటే తుపాకులన్నీ పెట్టేసి లోపలికి వెళ్ళి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు, ఆరాధన చేసేవారు. ఆరాధన అయిపోయిన వెంటనే వాళ్ళు బయటకు వచ్చి ఏం చేసేవారు? ఎవరు తుపాకులు వాళ్ళు పట్టుకుని ఈ 2 సంఘాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ తుపాకులు బయట వదిలేసాం, గేటు బయట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఉంటుంది రణం. వాటి వల్ల ప్రయోజనం లేదు. నీకెవరి మీద ద్వేషం ఉంటే, నీకెవరి మీద విరోధ భావం ఉంటే, నీకెవరి మీద అక్కసం అంటారు, ఏమంటారో విపరీతమైనటువంటి తిరస్కార బుద్ధి ఉందేమో, దాన్ని వెరగబట్టి ప్రభు దగ్గరికి రా. దాన్ని పెంచుకుంటే దేవునిలో నువ్వు ఎదగలేదు, దేవునిలో ఆనందించదు, దేవునిలో సంతోషించదు. ఆరాధనలో ఎందుకు ఇలాంటి విపరీత వైపరీత్యాలు మనం చూస్తున్నామంటే, మన ఆయుధాలు వెనకెప్పుకోకుండా బయటే ఉంచి ప్రార్థనకు వస్తున్నాం. మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? ఆయుధాలు పట్టుకొని బయటకు. యూదాలో దేవుడి ప్రసిద్ధి, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో గుడారము ఉంది. ఏమండి? సియోనులో ఆయన ఆలయము ఉంది. అక్కడ ఏమవుతున్నాయో తెలుసా? యుద్ధాయుధాలన్నీ ఇప్పుడు ఏం చెప్పద్దాయంటే, అరే మరి లేకపోతే విజయం ఎలా వస్తుంది? వస్తుంది ఎప్పుడైతే ఆయనకు నువ్వు లోబట్టం నేర్చుకుంటావో, ఆయన మాట చెప్పున చేయడం నేర్చుకుంటావో, తప్పకుండా నీ శత్రువుల పైన నువ్వు అనుకుంటున్న వారు ఎవరైనా, నేను అనుకుంటున్న వారు ఎవరైనా, మనం అనుకుంటున్నటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నా సరే వాటిపైన విజయము దేవుడు మనకు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఒక మాట్లాడగలరు, పాస్టర్ గారు అలాంటప్పుడు మీరు అందరినీ ప్రేమించాలి కదా అనొచ్చు. ఏం చేయాలి? అందరినీ, అవును అందరినీ ప్రేమించాలి. మనం అందరినీ ప్రేమించి అందరినీ బాగు చేయాలి. మనం 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. అర్థం లేక కాదు, తెలివిగా కొంతమంది ఏంటంటే ఈనాడు ప్రసంగాలు అందరినీ ఆడవాళ్ళు మాస్టర్ గారు అంతవరకు చేస్తున్నారని చెప్పమానండి. నిజంగా పాస్టర్ గారు ప్రేమిస్తున్నాడా? నిజంగా పాస్టర్ గారు ఇచ్చేస్తున్నాడా? అలాగే మీ చర్చి మాది సంతకాలం అయింది, మా ఇంటికి వచ్చాడా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు మీ ప్రసంగం చేశారు. జనరల్గా మీకు నాకు వచ్చే ఆలోచన ఉందే, అంటున్నటువంటి అలాంటి దౌర్భాగ్య ఆలోచన మానేయండి. చర్చ అంటే వ్యక్తిగతమైన రాజకీయ పార్టీలు కాదు. ఈ పార్టీలు చేసినట్టు ఆ పార్టీ, ఆ పార్టీ చేసినట్టు ఈ పార్టీ కదండి. గంట మొత్తం అందరూ కూడా టీడీపీ వెళ్ళిపోతారు. గంట రేపు పొద్దున ఏం గెలిచిన కాలంలో మనం ఇక్కడ వచ్చేస్తాం. దేవుని కళాడించబోతుంది. మనకు ఒక వ్యక్తిత్వం ఉంది, మనకు వ్యక్తిత్వం ఉంది, మనకు ఒక భక్తి ఉంది. ఆ భక్తికి ఏముండాలో తెలుసండి? నిజాయితీ ఉండాలి. ఆ భక్తికి ఒక నీతి ఉండాలి. అది మనుషులను బట్టి రాదు. మరలా చెప్తున్నాను, ఎవరిని బట్టండి? దేవుని బట్టి. అది మీరు మనం కాపాడుకోవాలి. ప్రేమించడం అంటే మనుషులను ప్రేమిస్తాం. వాళ్ళకి అవసరం అనుకుంటే 100 రూపాయలు ఇచ్చి సాయం చేస్తాం. కానీ సంఘాన్ని పాడు చేసే, సహవాసాన్ని పాడు చేసే, సహవాసాన్ని వేరుగా చూసే, సహవాసానికి ఇబ్బంది కలిగించే వ్యక్తులను మాత్రం సహవాసానికి దూరంగా. మీ పిల్లలను పాడు చేసే సమూహంలో ఎవరైనా మీరు ఉంచడానికి ఇష్టపడతారా? చెప్పండి. మీ పిల్లలను ఇబ్బంది పెట్టే గుంపులోనికి మీ పిల్లలను పంపించడానికి ఇష్టపడతారా? ఇష్టపడతారు. సంఘము, సహవాసము అంటే అదే, దాని ఉద్దేశం అంతే. కాపరి మనసు, కాపరి విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మీరైనా సరే మీ వ్యక్తిగతమైనటువంటి స్నేహము, వ్యక్తిగతమైనటువంటి సహవాసము, ఆత్మీయ జీవితం చాలా మంచిది. మీ ఆత్మీయ జీవితానికి ఇబ్బంది పెట్టే ప్రతి వాటిని కూడా మీరు ఏం చేయాలో తెలుసా? దూరంగా చేయాలి. యేసు ప్రభు ఇస్కరియోతు యూదా ఏం చేస్తారు? అన్నీ ఆయనకి తెలుసు. ఆయన పాదాలు కూడా ఆయనే కడిగేసి ఏమన్నారు? యూదా, నువ్వు చేయవలసిన పని నువ్వు త్వరగా చేసేయాలి. మానేస్తాడా వాడి పని? ఆయన పని మానలేదు కదా.
కనుక ఆత్మీయ జీవితంలో కేవలం బోధ మాత్రమే చేయడానికి ఇష్టపడడం లేదు. నిత్య జీవితంలో మనకు అవుతున్న ఈ వ్యత్యాసాలు మీరు గమనించండి. దీనిని బట్టి మన ఆత్మీయ జీవితంలో మేలైన వాటిని మనం పోగొట్టుకోకూడదు. ఉపశమనం అయిపోయింది. ఎవరి భార్య అమ్మా? లోతు భార్య. అక్కడ కూర్చుని పోయిన వాళ్ళు పోయారు, ముందుకు వెళ్ళిపోయారు. ఇంకోమని చెప్పాడు దేవుడు. అంతే. అరే ఇంతకాలం సంసారం, ఇద్దరు పిల్లలకి అన్నది, ఇంత మంచిగా మమ్మల్ని నడిపించింది, కుటుంబం మంచిదే. కానీ దేవుని లక్ష్యానికి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? అక్కడ నుండి దాటుకొని వెళ్ళవలసిన అవసరత ఉంది. దీనిని మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవలసినటువంటి వారే. దేవుడు రక్షణ మనకి ఇస్తారు, కానీ రక్షణను మనం ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఈ రక్షణ ఏం చేయాలి? మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు, పాపుల మార్గము. వాళ్ళు దుష్టులు అనుకోండి, నాకు దూరంగా ఉంటారు. చాలా మంది పాస్టర్ గారు, చాలా మంది విశ్వాసులు నాకు చాలా దూరంగా ఉంటారు. నేను ఎంతో సంతోషిస్తాను వాటిని బట్టి. వాళ్ళు ఎప్పుడు కూడా నేను తిట్టుకోను. జాన్సన్ పాస్టర్ గారు దూరంగానే ఉంటారు. జాన్సన్ పాస్టర్ గారు అనగానే చాలా అసహించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు నన్ను నుండి తాము కాపాడుకోవడానికి ఎంత శ్రద్ధ వహించి వాళ్ళు జాగ్రత్త వహిస్తున్నారు. అది గొప్ప సంగతి. నా దగ్గరకు వస్తే వారికి పాపం ఉంచుకుంటాను. నా దగ్గరికి వస్తే వారికి శోధనలు వస్తాయి. నాతో కలిసి ఉంటే వారి రక్షణకి అంతరాయం కలుగుతాయి. నిజమే తమ్ముడు, నిజమే అక్క, నీవు నాకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు తెలుసా? నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావని నేను ఎంతగానో సంతోషిస్తాను. నేను నిన్ను కడగలేకపోవచ్చు ఒకవేళ, కానీ నాకున్న బురద నీకు అంటకుండా నేను చాలా దూరంగా ఇంకా నువ్వు కాపాడుకుంటున్నావు కదా, మరి నన్ను నేను కాపాడుకోవాలి కదా. చర్చ అంటే రావడం వెళ్ళిపోవడం అనుకుంటున్నారేమో. మీ జీవిత కాలంలో దేవునితో ఉన్నటువంటి సంబంధం ఇది, ఆత్మీయ సహవాసం ఇది. దేవుని ఆరాధనలో, దేవుని సన్నిధిలో, దేవుని కొరకు మనం ఏం చేయబడాలో తెలుసా? ఎదుగుతున్నటువంటి వ్యక్తులు. 76వ కీర్తనలో చాలా మాటలు చెప్పబడి, ప్రసిద్ధుడైన దేవుడు, సమాధానకరమైనటువంటి దేవుడు. ఆరాధనలో దేవుడు మనకు నేర్పుతున్నటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముందు మన మనస్సులో ఉన్నటువంటి విరోధ భావాలు తొలగించండి. ఆరాధనలో మనకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను తొలగించండి. మనము సమాధాన హృదయంతో లేకపోతే దేవుని మనము ఆరాధించలేము. యేసయ్య ఒక మాట చెప్పారు, చాలా మాటలు చెప్పారు. ప్రాముఖ్యంగా ఈ సందర్భమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలు. మీరెవరైనా దేవునికి బలి అర్పించినప్పుడు అర్పణ తీసుకొని వస్తే ఎవరన్న తర్వాత కృష్ణ గారు ఏమన్నారండి? మీ సహోదరుడి మీద మీకేమైనా ద్వేషం ఉన్నట్లయితే ముందు అర్పణ పక్కన పెట్టి ముందు వెళ్ళి వేయించాలి, వాడితో సమాధాన పడిరా అన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏ మతం చెప్తుందండి, ఏ గ్రంథం చెప్తుందండి ఇలాగా? ముందు వెళ్ళి సమాధాన పడప్పుడు దేవునికి బలి అర్పించన్నారు. ఆరాధన అంటే అది అంతే తప్ప మనకున్నటువంటి ఆరాధనను చాలా తెలివిగా వాడుకుంటాం. వాడు చేశాడు కాబట్టి వాడికంటే వీడు బాగా చేయాలి, వీడు చేశాడు కాబట్టి వీడికంటే చాలా బాగా. చర్చిలో 2 గుంపులు ఉంటాయి. ఇప్పుడు గ్రూపులు అన్నమాట. ఏంటండి 2 గుంపులు. ఆ గుంపులో ఒక గుంపు ఏమనుకుంటే వీడికంటే మనం బెటర్గా చేయాలి. మనం అన్ని ప్రార్థనకి వెళ్ళాలి, దాన్ని మిక్చర్ ఇచ్చారు. మనం ఆ మిక్చర్ ఏమేయాలి? బిస్కెట్ వేయాలి. తర్వాత ఈ గుంపు ఏమన్నా బిస్కెట్ వేసాము, నాలుపాలు వేయాలని. అంటే ఇది మంచి పోటీ అన్నమాట. మీటింగ్లో ఏంటంటే ఒకళ్ళు భోజనాలు పెట్టారు కదా, మన భోజనాలు పెట్టారు, భోజనాల కోసం మీటింగ్ కానీ మన ఆలోచన అలాగే ఉంటుంది కదండి. ఎప్పుడు అదే ఆలోచిస్తే మన దేవుని పేరట చేస్తున్నటువంటి విషయాలు పిల్లలు ఇలాగ మనం లోక సంబంధమైన విషయాలు ఎన్నో ఉంటున్నాయి. వాటిలో మనం ఉన్నాం. నేను మాట కంటే కొంచెం దేవుని దగ్గరికి రండి, కొంచెం దేవుని దగ్గరికి రండి. ప్రతి త్వరలోని దేవునిలో మనం సంపూర్ణముగా చేయాలి.
మనం ఉన్న చోటనే మనం వచ్చిన ఆలయంలోకి వచ్చాను కాబట్టి నా దగ్గర ఏమీ లేవనుకోవద్దు. దేవుడు అక్కడక్క మన మీద ఉన్న విరోధం అంతటిని కూడా ఆయన తొలగిస్తాడు. మనకు వ్యతిరేకంగా ఆలోచించే వారిని గురించి కూడా ఆయన దేవుడు ఆ ఆలోచనలు తొలగిస్తాడు. మనకు శత్రువులకు అనుకునే వారిని కూడా దేవుడు మారుస్తాడు. అలాగే మనం గురించి ఎవరైతే అనుకుంటున్నారో అంతే కదా కదండి, నేనే నాకు శత్రువులు ఉన్నారని నేను అంటాను. కానీ నన్ను గురించి ఇంకొకరు అనుకోవచ్చు, నాకు శత్రువులు ఉన్నారని నాకు గురించి. దీనిని మాన్పివేయగల వారు ఒకరే ఒకరు, లోకంలో సమాధానం ఇచ్చేవారు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మాకు అయితే ఆరాధనలో నేను వచ్చినప్పుడు మనం ఎలా రావాలో తెలుసా? ప్రభువా నేను ఎలా వచ్చాను, తిరిగి నన్ను సమాధానంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట అందరూ వచ్చినా మీకు జ్ఞాపకం చేస్తే ఈ సందేశానికి పరిపూర్ణత ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం. 76వ కీర్తన, 76వ కీర్తనలోనే ఉన్నటువంటి వచ్చిన భాగం. 76వ కీర్తనలో మనం ఉత్తర ఖచ్చితంగా చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని 76వ కీర్తనలోనే యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయపడకూడదు. ఆయన కానుకలు తెచ్చి అర్పింపవలెను. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. భూరాజులకు ఆయన భీకరుడు. ఆయన దగ్గరికి ఏం చేస్తారు? ఆయన చుట్టూ ఉన్న వారందరూ అంటే యెరూషలేము చుట్టూ, సియోను చుట్టూ ఉన్నటువంటి రాజులందరూ కూడా భయంకరుడు ఆయనకు ఏం చేస్తారట? కానుకలు తెస్తారు. అంటే ఏంటి కానుకలు తేవడం అంటే? రాజులు ఏం చేస్తారు? యుద్ధాలు జరిగేది కదా, యుద్ధాలు జరగాలంటే ముందు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మనం చైనా దేశం వెళ్ళింది అనుకోండి, ముందు మన దేశంలో ఏవి ప్రసిద్ధమైనవో ఏవి విలువైనవో ఈ బహుమానాలన్నీ ముందు చించాలకు పంపిస్తాయి. చించాలు కంచాలు అయిపోయింది. వచ్చింది అనేసి చైనా ప్రధాని ఉంటాడు కదా, ఆయనకి ఏం చేయాలి? ముందు కానుకలన్నీ పంపించాలి. అప్పుడు ఆయన ప్రసన్నలు చేసుకోవాలి, అంతే కదా. రేపు మన సీఎంగా ఢిల్లీ వెళ్ళిపోతాం. ఢిల్లీ వెళ్ళిపోయినాక ఒక వెంకటరామకు పంపించేస్తారు చేతిలో పెట్టి, ఇంకో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, వినాయకుడు పంపిస్తారు. ఎందుకు ఇవన్నీ? కానుకల సమర్పణ. కానుకల సమర్పణ ఎందుకు? ముందు సమాధాన పడడానికి అదే మీరు అన్నట్టు సంపద. ముందు మన మధ్య రాజీ మంత్రం పోగదా, మనం కూర్చొని మాట్లాడడానికి ఒక అవకాశం. నేను నీ దగ్గరకు వస్తున్నాను, ఒక అవకాశం కల్పించు. ఈయన భయంకరుడు, రాజులందరికీ భీకరుడు దేవుడట. ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయనకి ఏం చేయాలండి? ఏం చేయాలి? కానుకలు. అది అర్థం ఏంటంటే సమాధానం కొరకు ఎదురు చూస్తారు. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు మనకు సమాధానం అనుగ్రహించును గాక, నెమ్మది అనుగ్రహించును గాక, మన జీవితాల్లో సమాధానం దయచును గాక. ఎందుకంటే మన హృదయాల్లో నెమ్మది లేకపోతే మనము ప్రశాంతంగా దానిని వెరగొచ్చేవాడు, దాన్ని సరిచేసేవాడు ప్రభువు మాత్రమే. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. మనమంతా నిలబడి ఒక స్తుతి ఆరాధన గీతాన్ని పాడదాం. ఆ తర్వాత కానుకలు మనం సమర్పించుకున్నాం. దయచేసి